Step into Value Zone Hyper Mart. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ విషయానికి వస్తే రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు కూడా ఈక్విటీ కేటగిరీకి సంబంధించి చాలా విషయాలు తెలియదు. అసలు ఈ ఈక్విటీలో ఎన్ని కేటగిరీలు ఉన్నాయి? లార్జ్ అంటారు, మిడ్ అంటారు, స్మాల్ అంటారు, ఫ్లెక్సీ అంటారు కదా. సో అంటే అందరికీ ఐడియా ఉండదు ఈ కేటగిరీ గురించి. సో అయితే అంటే ఏ కేటగిరీ ఈక్విటీ మనకి సెట్ అవుతుంది, మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ దేనికి యాప్ట్ అనేది మనం ఎలా తెలుసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అంటారు ఈక్విటీ మార్కెట్లోకి ఎంటర్ అయ్యే తొలినాళ్ళలో? అందరూ కూడా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో అయితే చాలా ఎంటర్ అవుతున్నారండి. సో ఇట్స్ ఆల్మోస్ట్ 17,000 crore పర్ మంత్ ఏయుఎం అనేది మనకి ఎస్ఐపిస్ ద్వారా యాడ్ అవుతూ ఉంది. ఇప్పుడు మొత్తం ఎంఎఫ్ ఇండస్ట్రీ ఏయుఎం మనం చూసుకున్నట్లయితే 50 lakh crore అంటే 50 trillion ఏయుఎం అనేది ఇప్పటికే యాడ్ అయిందండి. సో దిస్ ఈజ్ గ్రోయింగ్ ఇయర్ ఆన్ ఇయర్. చాలా వరకు మనకు గ్రోత్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఇంకా చాలా అంటే ఇన్వెస్టర్స్కి ఈక్విటీలోనే ఎక్కువ ఉంటారండి. అంటే మనకి జనరల్గా దెర్ ఆర్ 4 బేసిక్ కేటగిరీస్ ఉంటాయి: ఈక్విటీ, డెట్, బ్యాలెన్స్డ్ అండ్ లిక్విడ్. ఈ 4 కేటగిరీస్లో మోస్ట్ పాపులర్ మనకి ఈక్విటీ కేటగిరీలోనే ఎక్కువగా మనకి రిటర్న్స్ వస్తాయి. కాబట్టి అసలు మ్యూచువల్ ఫండ్స్ వచ్చేదే ఎక్కువ రిటర్న్స్ వస్తాయని వస్తారు. సో ఎస్పెషల్లీ మోస్ట్ ఫేవరెట్ ఈ ఈక్విటీ రిలేటెడ్. కానీ అందులో చాలా సబ్ కేటగిరీస్ ఉంటాయండి. మీరు అన్నట్టుగా సబ్ కేటగిరీస్ అంటే సెక్టార్ ఫండ్స్ ఉంటాయి, థిమటిక్ ఫండ్స్ ఉంటాయి, తర్వాత మల్టీ క్యాప్ ఉంటుంది, ఫ్లెక్సీ క్యాప్ ఉంటుంది, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. సో ఇన్ని కేటగిరీస్ ఉండేటప్పటికి అది మళ్ళీ ఇంకా ఈటీఎఫ్స్ ఇవన్నీ ఉండేటప్పటికి వాళ్ళు ఎంత కన్ఫ్యూజ్ అయిపోతారంటే అసలు ఎందులో ఉండాలి, అసలు ఏది కరెక్ట్, ఏది రాంగ్, మనం చేస్తున్నది కరెక్టేనా, అలా అని చాలామంది ఏంటంటే అన్ని కేటగిరీస్లో ఉండడం అవసరమా? దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఉండాలా మనము కంపల్సరీ అన్ని కేటగిరీస్లో? అది కూడా తప్పేనండి. సో హౌ టు అండర్స్టాండ్ దిస్? ఫస్ట్ మీకు బేసిక్ నాలెడ్జ్ వీటిలో ఉండే ఆ డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకున్నట్లయితే ఆ తర్వాత మీరే చూస్ చేసుకోవచ్చు. సో లెట్ స్టార్ట్ విత్, నేను కంపారిజన్ చేస్తూ వెళ్ళిపోతానండి. ఫస్ట్ ఏంటంటే ఈక్విటీలో కూడా హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయండి. అంటే అందులో 50 to 70% వరకు ఈక్విటీ ఉంటుంది, మిగతాది అంటే ఒక 30% కానీ 40% డెట్ ఉంటుంది. ఈ కేటగిరీ కూడా చాలా మోడరేట్గా రిస్క్ ఉంటుందని చాలామంది ఈక్విటీలో ఈ హైబ్రిడ్ కేటగిరీస్లోకి ఎంటర్ అవుతూ ఉంటారండి. సో డెఫినెట్లీ గుడ్. ఎవరైతే మోడరేట్లీ రిస్కే కావాలి, మాకు ఎక్కువ రిస్క్ వద్దు అనుకునే వాళ్ళకి ఈ హైబ్రిడ్, అగ్రెసివ్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్స్ ఉన్నాయి. సో ఇవి మీరు అంటే 30% డెట్ ఉంటుంది, 70% 60% మనకి ఈక్విటీ ఉంటుంది. సో తర్వాత కేటగిరీ మనకి కంపారిజన్ చేసుకున్నట్లయితే లార్జ్ క్యాప్. అంటే నేను రిస్క్ వైజ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ అది తక్కువ రిస్క్ అనుకోండి, దానికన్నా ఇంకొంచెం ఎక్కువ రిస్క్ అంటే మనకు అందులో కంప్లీట్లీ ఈక్విటీ ఉంటుంది, అసలు డెట్ పోర్షన్ ఉండదు. దట్ ఈస్ కాల్డ్ లార్జ్ క్యాప్ ఫండ్స్. ఈ లార్జ్ క్యాప్ ఫండ్స్ ఇండెక్స్ ఫండ్స్తో కంపేర్ చేయొచ్చు. ఇప్పుడు అందరు ఇండెక్స్ ఫండ్స్లో బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో లార్జ్ క్యాప్లో పెట్టాలా, ఇండెక్స్ ఫండ్స్ బెటరా? దట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్ దట్ ఎవ్రీ వన్ విల్ థింక్. సో ఈ లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే మీకు తెలుసు కదా, టాప్ 100 కంపెనీస్లోని మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీస్లో మనకి ఈ లార్జ్ క్యాప్ కంపెనీస్లో పెడుతూ ఉంటారు. అండ్ దెన్ ఇండెక్స్ ఫండ్స్లో అంటే ఓన్లీ మన నిఫ్టీ, పాపులర్గా నిఫ్టీ 50 ఇండెక్స్ కానీ సెన్సెక్స్లో కానీ ఇండెక్స్ ఫండ్స్ పెడతారు. సో ఇందులో రిస్క్ తక్కువ ఉంటుంది అని చెప్పి చాలామంది ఎంటర్ అవుతారండి. సో దట్ ఈస్ ట్రూ ఆల్సో. మిగతా కేటగిరీస్తో కంపేర్ చేసుకుంటే ఈ లార్జ్ క్యాప్ ఫండ్స్లో కానీ లేకపోతే ఈ ఇండెక్స్ ఫండ్స్లో కానీ కొంచెం రిస్క్ వాలటిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో మరి ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలంటే ఇండెక్స్ ఫండ్సే అనే చెప్పొచ్చు అండి. ఎందుకంటే ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువ ఉంటుంది ఇండెక్స్ ఫండ్స్లో. దాదాపుగా ఈ రెండు రిటర్న్స్ ఒకలానే కనిపిస్తూ ఉంటాయి. సో దెన్ దే కెన్ టేక్ ఏ కాల్ ఇండెక్స్ ఫండ్స్ వైపు. కొంచెం ఎక్కువగా వాళ్ళు చూస్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. నెక్స్ట్ కేటగిరీ మనకి ఈ మల్టీ క్యాప్ కేటగిరీ వస్తుందండి. తర్వాత ఫ్లెక్సీ క్యాప్ అంటారు. అసలు ఈ మల్టీ క్యాప్ ఏంటి, ఫ్లెక్సీ క్యాప్ ఏంటి, అసలు ఈ రెండిటికి ఏమి డిఫరెన్స్ ఉన్నాయి అనేది మనకి తెలుసుకున్నట్లయితే ఫ్లెక్సీ క్యాప్ ఈజ్ బెటర్ అండి. ఎందుకు మేము ఫ్లెక్సీ క్యాప్ బెటర్ అంటామంటే, ఫ్లెక్సీ క్యాప్ అంటే ఫండ్ మేనేజరు ఈ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీస్లో ఎటువంటి మినిమం మ్యాక్సిమం రెస్ట్రిక్షన్స్ లేకుండా ఎంత పర్సంటేజ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ ఎక్కువగా పెర్ఫార్మెన్స్ ఇచ్చాయి అనుకోండి, ఆయన ఎక్కువ దాంట్లోకి ఎలకేట్ చేయొచ్చు.
అలా ఆయనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, దెర్ ఈస్ నో రెస్ట్రిక్షన్స్. సో ఫ్లెక్సీ క్యాప్ ఈజ్ బెటర్. మరి మల్టీ క్యాప్ అంటే ఏంటంటే మల్టీ క్యాప్లో రెస్ట్రిక్షన్ ఉందండి, సెబీ రెస్ట్రిక్షన్. అంటే మినిమం 25% ఈచ్ కేటగిరీలో ఉండాల్సిందే. లార్జ్ క్యాప్లో 25, మిడ్ క్యాప్లో 25 అండ్ స్మాల్ క్యాప్లో 25% మినిమం మెయింటైన్ చేస్తూ అది కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. సో మీ రెండిటికి ఏది మంచిది అని మమ్మల్ని అడిగినట్లయితే కొంచెం ఫ్లెక్సీ క్యాపే బెటర్ అని చెప్తామండి. తర్వాత మనకి చాలా పాపులర్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. ఇప్పుడు చాలా వరకు మనకి మనీ ఎస్ఐపీస్ అంతా కూడా స్మాల్ క్యాప్స్లోకి వెళ్తున్నాయి. ఇది మంచిదేనా? కంపారిటివ్ మిడ్ క్యాప్స్ కన్నా స్మాల్ క్యాప్స్ మంచివా అంటే వీ విల్ టెల్ యూ. అంటే కొంచెం వాల్టిలిటీ అనేది మనకి స్మాల్ క్యాప్స్లో ఎక్కువ ఉంటుందండి, రిస్క్ కూడా స్మాల్ క్యాప్స్లో ఎక్కువగా ఉంటుంది, వాల్టిలిటీ ఎక్కువ ఉంటుంది. ఈ మిడ్ క్యాప్స్లో ఏంటంటే కొంచెం అంత వాల్టిలిటీ లేకపోయినా అంత రిస్క్ కంపారిటివ్ స్మాల్ క్యాప్ ఈ మిడ్ క్యాప్లో తక్కువగా ఉంటుందండి. ఎటువంటి చూసినా మనము ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్లో ఒక 40-35% కన్నా ఎక్కువ పెట్టకూడదండి. ఎందుకంటే మా దగ్గర చాలా మంది ఇన్వెస్టర్స్ వస్తూ ఉంటారు కదా, వచ్చిన 30,000 ఎస్ఐపి 20,000 స్మాల్ క్యాప్స్లోనే పెట్టమంటారు. అంటే దే డూ గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు అస్, మేడం చాలా రిటర్న్స్ వస్తున్నాయి కదండి, మీరు స్మాల్ క్యాప్లోనే ఎక్కువ పెట్టండి అనేసి మాకు చెప్తూ ఉంటారనమాట. ఈజ్ ఇట్ రైట్? అంటే మనం ఉన్న ఎస్ఐపి 20,000 మొత్తం మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్లోనే పెట్టడం కరెక్టా? డెఫినెట్లీ నాట్ అండి. ఒక 30-40%, మ్యాక్సిమం 50% వరకే మీరు మిడ్ క్యాప్లో, స్మాల్ క్యాప్స్లో ఉండండి. మిగతాదంతా మనం చెప్పినట్టుగా ఈ ఫ్లెక్సీ క్యాప్లో మీరు తీసుకోవచ్చు, ఈ హైబ్రిడ్ అగ్రెసివ్ ఫండ్స్లోకి వెళ్ళొచ్చు, ఇండెక్స్ ఫండ్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో మొత్తం అంతా కూడా మీరు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో పెట్టకూడదు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మిడ్ క్యాప్ మంచిదా, స్మాల్ క్యాప్ అంటే డెఫినెట్లీ మిడ్ క్యాప్ కొంచెం స్టేబుల్గా ఉంటుందండి, కొంచెం బెటర్ టు స్మాల్ క్యాప్. వాల్టిలిటీ అండ్ రిస్క్ కూడా మిడ్ క్యాప్లో కొంచెం తక్కువ ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ మనం చెప్పిన ఈ ఏవైతే ఈ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో, ఈ క్లారిటీ ఉంటుందో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. దీన్ని బట్టి మీ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ బట్టి మీకు ఏది నచ్చుతుంది, మీకు మిడ్ క్యాపా, స్మాల్ క్యాపా, ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్, ఇండెక్స్ ఫండ్ అండ్ లార్జ్ క్యాప్, ఇన్ని కేటగిరీస్ ఉన్నప్పుడు ఈక్విటీలో. సో నేను చెప్పిన ఈ మొత్తం పాయింట్స్ అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని, సో ఏది మీకు సెట్ అవుతుందో చూసుకొని మీరు దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. సో అన్ని కేటగిరీలో ఉండాలని అయితే ఏం లేదండి. సో మేము చూస్తుంటాం కదా, వాళ్ళది ఏంటంటే 5,000 రూపీస్ ఎస్ఐపి ఉంటుందండి, ఆల్మోస్ట్ 7 స్కీమ్స్ ఉంటాయి. సో ఇట్స్ నీడ్ నాట్ నెససరీ అండి అన్ని వాటిల్లో మనము ఉండాలి, అయ్యో మనం ఇందులో లేము, ఈ కేటగిరీలో లేము అని ఏం పెట్టుకోకండి. సో బెటర్ యూ కెన్ మెయింటైన్ ఒక 4-5 మ్యాక్సిమం కేటగిరీస్ మీకు ఏదైతే రిలేట్ అవుతుందో దాంట్లో పెట్టుకుంటూ వెళ్తే డెఫినెట్లీ వీ కెన్ క్రియేట్ వెల్త్ అండ్ వీ కెన్ మేనేజ్ వెల్త్. ఇట్స్ నాట్ అబౌట్ ఎంట్రింగ్ అండి. అంటే మనము ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవడము, ఫండ్స్లో మనం బై చేయడం ఇంపార్టెంట్ కాదండి, అందులో ఎన్ని ఇయర్స్ ఉన్నాం, ఆ ఫండ్లో మనము ఎన్ని ఇయర్స్ కంటిన్యూ చేయగలిగాము. ఇలా మీరు ఊరికనే మళ్ళీ ఫండ్స్ చేంజ్ చేసుకుంటూ ఇప్పుడేమో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్స్ బాగున్నాయని అందులో మీరు ఎంటర్ అయ్యారు, మళ్ళీ ఒక 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు మార్కెట్స్ హైలో ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ వద్దు ఇందులో రిస్క్ ఎక్కువ ఉంటుందని మళ్ళీ మొత్తం అంతా ఫండ్ అంతా తీసుకొని వెళ్ళి మళ్ళీ లార్జ్ క్యాప్లోకి తీసుకురావడము. సో ఇలా చేయడం వల్ల మీకు కొంచెం మీకు టర్న్ ఓవర్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ ఎక్కువ అవుతూ ఉంటాయండి. సో యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్, మన ఫండ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని దాంట్లోనే మీరు ఎక్కువ రోజులు మీరు జర్నీ చేయగలిగితే, ఆ ఫండ్లో స్టే చేయగలిగితేనే మీకు రిటర్న్స్ ఎక్కువగా ఉంటాయండి. ఐ నో ఇట్స్ ఆల్మోస్ట్ మీకు చాలా కన్ఫ్యూజ్డ్గా ఉండుంటాయి, ఈ లాంగ్వేజ్ అంతా ఇంక ఇక్కడితో సరిపోలేదండి, తర్వాత ఏఎంసీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్మాల్ క్యాప్ అంటే యాక్సిస్ స్మాల్ క్యాప్ ఉంది, తర్వాత మనకి డిఎస్పి స్మాల్ క్యాప్ ఉంది, ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఉంది, క్వాంట్ స్మాల్ క్యాప్ ఉంది. సో మళ్ళీ అగైన్ ఈ స్మాల్ క్యాప్లో ఏఎంసీది తీసుకోవాలి అంటే మళ్ళీ దానికి మళ్ళీ ఎక్స్పెన్స్ రేషియో చూసుకోవాలి, ఫండ్ మేనేజర్ చూసుకోవాలి, ఏయుఎం చూసుకోవాలి. సో దిస్ ఈజ్ నాట్ దట్ మచ్ ఈజీ సబ్జెక్ట్ అండి. అంత మీకు ఈ కనిపించినంత ఈజీ అయితే కాదు. అదే మార్కెట్స్ ఇంత హైలో ఉండేటప్పుడు మీరు ఇంకా నాలెడ్జబుల్గా ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకోవాలి. సరే ఇదంతా మాకు కన్ఫ్యూజ్డ్గా ఉందంటే బెటర్ యూ గో విత్ ఎ ఫైనాన్షియల్ ప్లానర్ ద్వారా వెళ్తే మీకు ఇంకా ఈజీ అయిపోతుందండి సెలెక్షన్. సో అంటే నన్ను చాలా మంది అడుగుతుంటారు ఊరు వెళ్ళినప్పుడు, విష్ణు మేము కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసాము, ఒకసారి మా పోర్ట్ఫోలియో చూడని చెప్తే 20-25 కంపెనీలు ఉంటాయి. ఏంట్రా ఎవరు చెప్పారంటే తెలిసిన కంపెనీ కదా కొన్నామంటారు, వాళ్ళు చెప్పిందని వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని అన్ని యాడ్ చేసుకుంటూ చూస్తే పోర్ట్ఫోలియో మొత్తం రెడ్లో ఉంటుంది.
ఆ కంపెనీ ఫండమెంటల్గా సౌండ్ ఉందా లేదా, టెక్నికల్గా ఉందా, దాని పిఈ రేషియో తెలియదు. ఏదో కంపెనీ సంథింగ్, ఏదో ఒక ఐటీసీ, ఏదో హెచ్ఓలి, ఏదో అంటే ఎగ్జాంపుల్గా చెప్పుకుందాం, ఏదో వాళ్ళు ఏదో ఒక కంపెనీ పేరు టీవీలో చూస్తుంటారు, అంతే అది కొనేస్తున్నారు. ఏమంటే ఇది రోజు చూసే కంపెనీ కదా టీవీలో అంటున్నారు. అవునండి. ఈ స్కీమ్స్ కూడా అంతే. నేను ఒక్కొక్కరు పోర్ట్ఫోలియో చూస్తాను, 10 స్కీమ్లు ఉంటున్నాయి, 12 స్కీమ్లు ఉంటున్నాయి. అసలు ఎందుకు అన్ని స్కీమ్స్ మెయింటైన్ చేస్తున్నారు దాని మీద అంటే వాళ్ళకి అవగాహన లేకుండా బై చేయడం, మళ్ళీ అది పెర్ఫార్మెన్స్ చేయలేదని ఇంకొకటి బై చేయడం అలా అన్ని కేటగిరీస్లో వాళ్ళు యాడ్ చేసుకుంటున్నారండి. దీనివల్ల మీకు ఏమవుతుందంటే ఇదొక వెల్త్ క్రియేషన్ అనేది మీకు కరెక్ట్గా జరగదు. మనం పర్ఫెక్ట్గా ఒక 4 స్కీమ్స్ అన్నా మనము అవే మెయింటైన్ చేసుకుంటూ వాటిల్లోనే మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తేనే మనకి వెల్త్ క్రియేషన్ జరుగుతుందండి. ఇప్పుడు 1000 రూపీస్కి ఒకటి, 1500కి ఒకటి, ఇలా చేయటం కన్నా మీరు బెటర్ ఒక 4-5 స్ట్రాంగ్ స్కీమ్స్. ఇప్పుడు సెలెక్షన్ క్రైటీరియా మీకు ఆల్రెడీ కేటగిరీ వైజ్ చెప్పాము, సబ్ కేటగిరీస్ చెప్పాము, ఏఎంసీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్పాము. ఇవన్నీ చూసి మీరు ఆల్ఫా రేషియోస్ చూసుకోవాలి, బీటాస్ చూసుకోవాలి, స్టాండర్డ్ డీవియేషన్స్ ఉన్నాయి, ఫండ్ మేనేజర్స్ స్టైల్ ఉంటుంది, ప్యాసివ్ ఫండ్స్ ఉన్నాయి, యాక్టివ్ ఫండ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీకు కొంచెం కన్ఫ్యూజ్డ్గా డెఫినెట్లీ ఉంటుందండి. మ్యూచువల్ ఫండ్స్లో అదే డిసడ్వాంటేజ్ ఏంటంటే చాయిస్ ఎక్కువ ఉంటుంది. ఈ చాయిస్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకొంచెం కన్ఫ్యూజన్ అనేది, మానిటర్ చేయాలంటే, అన్నీ తెలుసుకోవాలంటే కష్టం అండి. ఇది కష్టం అయిపోతుంది అనమాట. ఇంకా కొత్త కూడా వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు, ఎన్ఎఫ్ఓస్ వస్తూ ఉంటాయి. సో బెటర్ యూ ట్రావెల్ విత్ సమ్ గుడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండి, సో దట్ దే విల్ మేక్ యువర్ గోల్స్ టు రీచబుల్. కొంచెం ఈజీగా మీకు మీ లైఫ్ని కొంచెం ఈజీగా చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మాధవిరెడ్డి గారు. ఈక్విటీ మార్కెట్కి సంబంధించి అసలు ఎన్ని రకాల కేటగిరీ ఆఫ్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఏంటి, ఎవరెవరికి ఏది ఉపయోగపడుతుంది, మార్కెట్లో కొత్తగా ఎంటర్ అయ్యేటప్పుడు మనం ఏ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవాలనే విషయం గురించి మన ప్రేక్షకులకు చాలా చక్కగా, చాలా సావధానంగా మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.